వైఎస్ఆర్సీపీ నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి జైలు పాలవుతారా? ఆయన బెయిల్ రద్దవుతున్నట్టేనా? ఆయనకి మళ్ళీ కష్టాలు తప్పవా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. వాస్తవానికి దాదాపు 5 నెలల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. అయినప్పటికీ ఆయన మీదున్న ఆగ్రహం కూటమి నేతలకు పూర్తిగా తగ్గినట్టు కనిపించట్లేదు. ఆయన్ని మరికొంతకాలం పాటు జైల్లో బంధించాలనే తపనతో కూటమి ప్రభుత్వ పెద్దలున్నట్టుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళంతా మరోసారి వంశీని జైలు పాలు చేయాలి అనేటువంటి కాంక్షతో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. వల్లభనేని వంశీ మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆకాంక్షతో అడుగులేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అందుకనుగుణంగానే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో దక్కిన బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమ వాదనను పూర్తిగా వినకుండా నేరుగా బెయిల్ ఇచ్చింది అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదించిన అంశం. ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు విచారిస్తూ అందులో మెరిట్స్ ఏంటి, ఉన్నటువంటి ఆధారాలేంటి, వీటన్నిటినీ పరిశీలనలోకి వెళ్లకుండానే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చింది కాబట్టి, తమ వాదన వినకుండా హైకోర్టులో బెయిల్ ఇచ్చేశారని చెబుతుంది కాబట్టి ఈ కేసుని మరోసారి విచారించండి అంటూ ఏపీ హైకోర్టుకి ఆ పిటిషన్ని పంపించింది. దాంతో ఇప్పుడు ఏపీ హైకోర్టులో మరోసారి వల్లభనేని వంశీ బెయిల్ వ్యవహారం మొదటికి వచ్చింది. అయితే ఈ బెయిల్ పిటిషన్ మీద ఏపీ హైకోర్టు విచారణ పూర్తి చేసేటంత వరకు వంశీకి ఉన్నటువంటి అరెస్టు నుంచి మినహాయింపు కొనసాగుతుంది అంటూ సుప్రీంకోర్టు తేల్చేసింది. అంటే దాదాపుగా వంశీకి ఇప్పటికిప్పుడు వెంటనే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని తేలిపోయింది. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చేరుతున్నటువంటి దశలో వారం రోజుల పాటు గడువు కోరింది. ప్రభుత్వం తరపున న్యాయవాదులు వారం రోజుల్లోగా పిటిషన్ సంబంధించినటువంటి పత్రాలన్నీ ఏపీ హైకోర్టులో సమర్పిస్తామని చెప్పారు. ఏపీ హైకోర్టులో సమర్పించిన తర్వాత మళ్ళీ ఆ బెయిల్ పిటిషన్ మీద వాదన జరగబోతోంది. వల్లభనేని వంశీ బెయిల్ రద్దు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండడంతో ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం లేదో, వల్లభనేని వంశీ విచారణకి ఏ రీతిని సహకరిస్తున్నారో, ఆయన బయట ఉన్నప్పటికీ విచారణకి ఎటువంటి ఆటంకం రాకుండా ఏ మాదిరిగా కోఆపరేషన్ అందిస్తున్నారో ఇవన్నీ వంశీ అడ్వకేట్స్ కోర్టుకి నివేదించబోతున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మరోసారి ఏపీ హైకోర్టు వల్లభనేని వంశీ బెయిల్కి సంబంధించినటువంటి విషయం మీద తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా గడువు ఉంటుంది. అయితే ఈ గడువులోగా వల్లభనేని వంశీ తనకిచ్చినటువంటి బెయిల్కి సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి పద్ధతిని కొనసాగిస్తే మాత్రం ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలు చాలా చాలా స్వల్పం. ప్రభుత్వ పెద్దలు ఎంత కోరుకున్నప్పటికీ, వల్లభనేని వంశీని మళ్ళీ జైల్లో బంధించాలని ఎంతగా ఆశపడుతున్నప్పటికీ అలాంటి అవకాశాలు చాలా చాలా నామమాత్రం అన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు నిర్ణయం కూడా ఉంది. వాస్తవానికి వల్లభనేని వంశీ బెయిల్ రద్దు చేసేయాలి అనేటువంటి ఆలోచన చట్టపరమైనటువంటి రీతిలో ఉంటే గనక ఈ పిటిషన్ని సుప్రీంకోర్టే విచారణకు స్వీకరించేది. ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే బెయిల్ ఇచ్చేసింది అనేటువంటి వాదనలో సుప్రీంకోర్టుకి సమంజసమైనటువంటి వాదన ఉందని కనిపించుంటే సుప్రీంకోర్టు విచారించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునేది. కానీ సుప్రీంకోర్టు మాత్రం అట్లాంటి ప్రయత్నం చేయకుండా నేరుగా మీ వాదన వినలేదని చెప్తున్నారు కాబట్టి మేము వినాలని ఆదేశిస్తున్నాం, మీరు మళ్ళీ వెళ్ళి ఏపీ హైకోర్టులోనే మీ వాదన వినిపించండి అన్నట్టుగా సుప్రీంకోర్టు నేరుగా అమరావతి హైకోర్టుకి కేసుని బదిలీ చేసేసింది. తద్వారా వల్లభనేని వంశీకి కొద్ది రోజుల పాటు మినహాయింపుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏపీ హైకోర్టు ఏ రీతిన సాగుతుంది, ఎట్లాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది, అప్పటి వరకు వల్లభనేని వంశీ తన విచారణకు ఏ రీతిన సహకరిస్తారు, ఆ కేసుకు ఎటువంటి ఆటంకం కల్పించకుండా ఆయన ధోరణి ఇదే రీతిన నడుస్తుందా, చివరగా ఏపీ హైకోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి వంశీ భౌతవ్యం ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు ఆయన జోలికి వెళ్ళాలని, ఆయన ఇంకా ఇరకాటంలో పెట్టాలని ఆశపడ్డ ప్రభుత్వ పెద్దలకి ఆశాభంగం అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది.